సో టాపిక్ వచ్చేసి మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి. ఇక్కడ మనల్ని అంటే మన ఎమోషన్స్ ని, మన భావోద్వేగాల్ని. సో ఈ టాపిక్ ని మేడం వంశీ సార్ నుంచి ఆ, విన్నారు. మరి మేడం పేరు లక్ష్మి. ఆ, సో మేడం మరి ఒక జూమ్ సెషన్ ఇవ్వడం వల్ల మనకు ఈ జ్ఞానం అందింది. ఆ, చాలా మంచి జ్ఞానం ఉంది. సో మనము ఏంటి అంటే ఒక వ్యక్తిని ఆ, వీళ్ళెవరు అంటే మనం పేరుతో పరిచయం చేస్తాం. ఇంకా వీళ్ళెవరు అంటే వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారో ఆ, పరిచయం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని ఆ, మనం ఎలా డిసైడ్ చేస్తామంటే వాళ్ళ భావోద్వేగాన్ని బట్టి. వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, కోపిష్టోళ్ళ, ఆ, వాళ్ళ వాళ్ళ భావోద్వేగాల్ని ఎలా, వాళ్ళ ఎమోషన్స్ ని ఎలా ఉపయోగించుకుంటారు అన్న దానిపై మనం ఆ వ్యక్తిని నిర్ణయిస్తాం. వీళ్ళు తొందరపడతారు, ఆవేశపరులు, కోపిష్ఠులు. ఆ వ్యక్తి స్వతహాగా మంచోడు ఉండొచ్చు, కానీ ఆ భావోద్వేగాల్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే, సరిగా ఉపయోగించుకోకపోతే మనల్ని మనల్ని మనం రాంగ్ గా రిప్రజెంట్ చేస్తాం. మనల్ని మనం రాంగ్ గా చూపిస్తాం. ఇతరులు కూడా మనల్ని రాంగ్ గా జడ్జ్ చేస్తారు. సో ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకు లాభము. మన ఎమోషన్స్ ని ఎలా వాడుకోవాలి, మన భావోద్వేగాన్ని ఎలా వాడుకోవాలి, ఇది తెలిస్తే మనకు మనం చాలా స్మూత్ లైఫ్ ని లీడ్ చేస్తాం. మరి మేడం చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ సమాధి స్థితి. సో సమాధి స్థితి అంటే ఏంటి? మనకు తెలిసినంత వరకు సమాధి స్థితి అంటే ధ్యానంలో ఉండడము, అది ఏ ఆలోచన లేకుండా ఉండడము అని అనుకుంటాం. సో మేడం ఇచ్చిన వివరణ ఏమంటే సమాధి స్థితి అంటే సమస్థితి. అంటే ఏ పరిస్థితినైనా సేమ్ స్టేట్ లో హ్యాండిల్ చేయడం, స్థిరంగా ఉండటం. ఇప్పుడు మనం ప్రతిసారిని చూసాం. సార్లు పొగడ్తకు ఒకేలాగా తీసుకుంటారు, తిట్లను కూడా, విమర్శలను కూడా ఒకేలాగా తీసుకుంటారు. ఏం ఫేస్ లో ఏమాత్రం తేడా ఉండదు. ఆ అసలు ఏమాత్రం ఉండదు. అదే సమస్థితి, అదే స్థిరంగా తీసుకోవడం. సో మరి మనకు ఆ సమస్థితి, సమాధి స్థితి ఉంటే, స్థిరంగా తీసుకోవడం ఉంటే మనం మన భావోద్వేగాన్ని స్థిరంగా, సరైన విధంగా తీసుకుంటాం. ఏ ఎమోషన్స్ అయినా స్థిరంగా ఉంటాం. ఏ పరిస్థితిలో అయినా ఏ ఎమోషన్స్ చూపించకుండా స్థిరంగా ఉంటాం. ప్రతిసారి మరి సార్ కోపం చూపిస్తారు అంటే అది వేరే మాట. అది ఎమోషన్స్ వల్ల కాదు. ఆ ఎదుటి వ్యక్తిని సరి చేయడానికి సార్ ఆ ఎమోషన్స్ చూపిస్తారు, ఆ కోపాన్ని చూపిస్తారు. ఎదుటి వ్యక్తిలో బ్లాక్ అయి ఉన్న క్వాలిటీస్ ని, ఫియర్స్ ని, గుణాలని ఆ, మార్చడానికి సారు కొట్టడము, తిట్టడము, కోపం ప్రదర్శించడము, ఇవన్నీ చేయడం వల్ల ఆ ఎదుటి వ్యక్తిలో ఆ ఆ గుణం మారుతుంది, ఆ క్వాలిటీ మారుతుంది. సో మరి ఆ, మేడము ఒక స్టోరీ చెప్పారు ఆ ఎపిసోడ్ లో. అదేమంటే ఒక మనిషి ఉంటాడు, సంసార కష్టాలను భరించలేక హిమాలయకి వెళ్ళి బాగా ధ్యానం చేసుకుని వస్తాడు. అక్కడ ఆ కొండకి కింద ఉన్న ఊర్లో వాళ్ళు ఆయనకి పండ్లు పొలాలు అవన్నీ అందిస్తారు. ఒకసారి ఊర్లో ఒక సంత ప్రోగ్రాం వస్తుంది. ఈయన్ని పిలుస్తారు. ఈయన వచ్చి ఒక స్పీచ్ ఇస్తాడు. సరే ఒకసారి సంత తిరుగుద్దామని తిరగడానికి వెళ్తే అక్కడ ఇంతలో ఆ, రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒక ఒక అబ్బాయి చూస్తాడు, పెద్ద అబ్బాయి. చూస్తే ఇతనికి కోపం వచ్చి ఇతని కొడతాడు. అప్పుడు ఆ పిల్లాడు తిరిగి కొడతాడు. అంటే ఒక టీనేజ్ అబ్బాయి అనుకోండి, 15-16 సంవత్సరాలు. అతను తిరిగి కొడతాడు. కొట్టినప్పుడు ఇతనికి మెలుకు వస్తుంది. ఏ నేను కోపాన్ని జయించాను అనుకున్నానే, కానీ ఆ కొండపై ఉండి కోపాన్ని జయించడం కాదు, జన సంచారంలో ఉండి, జనంలో ఉండి ఆ కోపాన్ని నేను జయించాలి అని
గుర్తిస్తాడనమాట. సో, రికార్డ్ చేస్తున్నాను. అందుకే సంసారమే నిర్వాణము అని చెప్తారు. సో, సంసారంలోనే దుఃఖం లేని స్థితి. దుఃఖం లేని స్థితియే ముక్త స్థితి, విముక్త స్థితి. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఒక విధంగా ఉంటే అదే ముక్త స్థితి. సో, ఆహ్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనము ధ్యానంలోకి ఈ జన్మలో ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాము, శాకాహారులయ్యాము అంటే, గత జన్మల్లోనే మన సాధన పూర్తయింది. సో, మరి ఎందుకొచ్చాము అంటే, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ స్వామిని చూసాం గదా! సాధన చేసుకున్నాడు. సంచారంలోకెళ్తే తన టెస్ట్ తనకు బయటపడింది. తనకు ఆ భావోద్వేగాన్ని జయించాడా లేదా అని. అలాగే మన ధ్యానం గత జన్మలో చేశాం కాబట్టి, ఈ జన్మలో తొందరగా ధ్యానంలోకి వచ్చాము. శాకాహారంలోకొచ్చాము. గత జన్మ వలన మళ్ళీ ఈ రకరకాల కష్టాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల మనుషులు మన చుట్టూ ఎందుకు ఉన్నారు అంటే, మనం ఎంచుకొనొచ్చాము. మనకు మనం టెస్ట్ కోసం మనము ఈ సమాస్థితిలో ఉన్నామా? సమాధి స్థితిలో ఉంటున్నాము. అన్నిటిని ఒకే స్థితిలో ఈ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామా లేదా? అనే టెస్ట్ కోసం మనం ఇవన్నీ ఎంచుకొనొస్తామట. మనమే ఇవన్నీ పరిస్థితుల్ని ఇప్పుడు సృష్టించుకుంటాము, ఎంచుకొనొస్తాము. కానీ ఇది తెలియక ఆ ఎమోషన్స్ కి బలైపోయి ఎంతో ఆవేశపరమైన నిర్ణయాలు తీసుకుంటాము. కొంతమంది ఆ ఎమోషన్స్ కి, ఆ భావోద్వేగాలకే ఇప్పుడు విద్యార్థులు ఓటమి వచ్చింటుంది. తట్టుకోలేక ఇక్కడ ఎవరు ఏం తట్టుకోలేకపోతున్నారు? ఓటమి వచ్చింది. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అరే! నేను ఫెయిల్ అయ్యాను, బతికింతే ఇదంతా ఎమోషన్స్. భావోద్వేగం తట్టుకోలేక చావడం బెటరు అని నా ఫేస్ నేను చూపించలేను. చావడం బెటర్ అనేసి చావుని చేసుకుంటున్నారు. కానీ ఆ ఓటమిని సృష్టించుకున్నది మనమే. దాన్ని ఫేస్ చేసి ఎదగడానికి మనం సృష్టించుకున్నాం. సో, మరి ఈ ఈ వీడియోలో మేడం ఒక 9 పాయింట్లు చెప్పారు. ఈ భావోద్వేగాలపై మనం ఎట్లా ఉండాలి అని. సో, ఫస్ట్ పాయింట్ భావోద్వేగాలపై అదుపు ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి. సో, ఇది మనం డే టు డే లైఫ్‌లో గమనించేది. సో, మన భావోద్వేగాలు అదుపులో ఉన్న ఒక వ్యక్తికి ఇవన్నీ తెలీదు. భావోద్వేగాలు వచ్చినప్పుడే నిర్ణయాలు తీసేసుకుంటుంటారు. ఫైటింగ్ కానీ, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ అయింది అంటే, నేను ఇక నీతో మాట్లాడను అని పెద్ద నిర్ణయాలు తీసేసుకొని విడిపోతారు అన్నదమ్ములు. ఒక విషయంపై గొడవ వస్తుంది. ఇద్దరు వ్యాపారంలో ఉన్న ఫ్రెండ్స్ ఒక విషయంలో గొడవ వస్తుంది. అక్కడ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్‌గా గొడవ వచ్చిందంటే భావోద్వేగాలు హైలో ఉంటాయి. నన్నంటావా? నన్ను మోసం చేస్తావా? అని ఆవేశంలో ఉంటారు. భావోద్వేగాలు హైలో ఉంటాయి. ఇంకా ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటారు. కట్టిఫ్ నీతో నాకు దోస్తీ లేదు. సో, ఆవేశంలో ఉన్నప్పుడు ఒకసారి బయట పడ్డాం. అక్కడి నుంచి వచ్చేసామనుకోండి, మళ్ళా మనం తిరిగి వెళ్ళలేము. అక్కడ అహం అడ్డొస్తుంది మళ్ళా తిరిగి ఎళ్ళడానికి. మనం కూల్‌గా అయినా కూడా తిరిగి ఎళ్ళాలంటే మన ఇగో అడ్డం వస్తది. ఎట్లా పోతానబ్బా! అని అట్లే ఆహ్, డెత్ వరకు అట్లే ఎక్స్‌టెండ్ చేస్తారు. సో, ఆహ్, మేము ఇట్లే ధ్యాన ప్రచారానికి ఒక వృద్ధాశ్రమానికెళ్ళాం. వెళ్తే ఒక వాళ్ళకి చెప్పాం ధ్యానం చేస్తే మనము క్షమించేస్తాము. ఆహ్, లైట్ తీసేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము అనంటే, మనల్ని మనం క్షమించుకోవడం ఎలా అన్నాడు ఒక పెద్దాయన. సో, ఇక్కడ ఆహ్, యంగ్‌గా ఉన్నప్పుడు మన తప్పులు మనకు తెలియవు.
మనం ఆవేశంలో ఉన్నప్పుడు తెలియదు. అదే కొంచెం ఏజ్‌కి వచ్చేసరికి మనలో ఆహ్, పెద్దరికం వస్తుంది. మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు మన తప్పులు మనకు క్లియర్‌గా తెలుస్తాయి. మనల్ని మనం క్షమించుకోవడం ఎలా? ఎట్లా బయటపడ్డాము అని. అలాగే ఇంకొక న్యూస్ ఒక చోట విన్నాను, చూసాను. కాశీలో ఒక ఆశ్రమం ఉంటుందంట. చనిపోవడానికి ముందు కొంతమంది ఎళ్లి ఆశ్రమంలో ఉంటారంట. ఉన్నప్పుడు అసల వచ్చేది ఫస్ట్ గిల్టీ ఫీలింగ్. ఎవరితో అయితే ఫైట్ అయ్యిందో ఆహ్, అవన్నీ గుర్తొచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవడం, వాళ్ళని కలవడం, వాళ్ళ కాంటాక్ట్ అవ్వడం. సో, ఇక్కడ చెప్పబోయేది పాయింట్ ఏమంటే, ఆవేశంలో మనం తీసుకున్న నిర్ణయాలు మనమే పశ్చాత్తాపపడతాము. అరే! ఇట్లా చేయకుండా ఉండింటే బాగుండు కదా! ఇట్లా చెప్పకుండా ఉంటే బాగుండు కదా! మనం కూల్ కామ్ అయినప్పుడు అట్లా అనుకుంటాం. సో, అది కూల్ కామ్ అయినప్పుడు అనుకునే బదులు, నెక్స్ట్ టైమ్ మనకు ఆవేశంలో మనం నిర్ణయం తీసుకునే ముందు, ఒక మాట చెప్పే ముందు, నోరు తెరవకుండా కామ్ అయిపోయి ఊరుకుండి, మనకు ఆవేశం వచ్చేసి ఉంటుంది. బాధ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. ఎమోషన్స్ హైలో ఉంటాయి. కోపము, బాధ, అసూయ, ఆహ్, టెన్షన్ ఇవన్నీ హైలో ఉంటాయి. ఇప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మనము కామ్ అయ్యి, ప్రశాంతంగా అయ్యి, ఒక రోజు, 2 రోజుల తర్వాత మన మూడ్ మారుతుంది. అప్పుడు ఆలోచించాలి. వెంటనే నిర్ణయానికి పోకూడదు. సో, ఆహ్, నాకు తెలిసిన ఒక మేడం కూడా ఇప్పుడు ఒక మెడిటేషన్ సెంటర్‌కొస్తుంది. ఆ మేడం బాగా యాక్టివ్‌గా పని చేస్తుంది ఆ సెంటర్‌లో. సో, ఒక ఎవరో ఏమో అన్నారని, ఎవరో ఏదో కామెంట్ చేసినారని వదిలేయాలి. ఈ సెంటర్‌కి నేను పని చేయను. వదిలేస్తా ఇంటికి. వేరేది చూసుకుంటా. ఈ సెంటర్‌లో వచ్చి నేను హెల్ప్ చేయను అని అంటుంటది. ఆవేశం వచ్చినప్పుడల్లా. వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాం. అదే ధ్యానం చేస్తే ప్రశాంతంగా అయితే ధ్యానం చేసి ప్రశాంతంగా అయినప్పుడు ఆ ఆవేశం పోయింది. ఆ నిర్ణయము పోయింది. అదే ఆవేశపడి, ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకొని ఒకవేళ బయటకొచ్చిన తర్వాత తిరిగి మనం లోపలికి రాలేము. ఎందుకంటే మన ఇగో వస్తది. ఫుల్ అడ్డం పెరిగిపోయుంటది. ఇగో బ్లాక్ పెరుగుతది. ఎట్లా తగ్గిపోనబ్బా! నన్ను నేను ఎట్లా ఎలా తగ్గించుకుంటాను అని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. అందుకే ఆవేశంలో ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోకూడదు. సో, ఇక్కడ మేడం మరి ఈ స్పీచ్ చెప్పిన మేడం అయితే కృష్ణుడు, అర్జునుడిది ఆహ్, పాయింట్ చెప్పింది. అర్జునుడు ఫస్ట్ అందరి చుట్టాలని చూసి ఎమోషన్స్‌తో, భావోద్వేగాలతో నేను వాళ్ళని చంపను అంటాడు. ఇప్పుడు కృష్ణుడు గుర్తు చేసుకో నీకు ఆహ్, అది వాళ్ళు సభలో ఆడుకుంటారు కదా! పాచికలు. సో, ఆ ఆట ఆడి నిన్ను మోసం చేసినారు అంటే వాళ్ళకి మళ్ళా ముందేమో పిరికితనం ఎమోషన్ హైలో ఉండి నేను చెయ్యను అని అంటాడు. అటాచ్‌మెంట్ వలన నేను యుద్ధం చెయ్యను అంటాడు అర్జునుడు. తర్వాత నువ్వు గుర్తు చేసుకో నీకు వాళ్ళు ఎట్లా మోసం చేసినారు అంటే వాళ్ళ ఆవేశంతో వాళ్ళందరిని చంపేస్తా అంటాడు. సో, కృష్ణుడు అంటాడు నువ్వు కోపంతో చంపొద్దు, పిరికితనంతో వదిలేయద్దు. ధర్మం కోసం యుద్ధం చెయ్యి. ఎమోషన్స్‌తో కాదు, నీ భావోద్వేగాలతో కాదు, ధర్మం కోసం. వాళ్ళు ఉంటే అధర్మం పెరుగుతాది. అందుకే ధర్మం కోసం యుద్ధం చేసి వాళ్ళని ఎండ్ చేయాలి అని చెప్తారనమాట. సో, ఆవేశంలో ఉన్నప్పుడు మనము నిర్ణయాలు తీసుకోకూడదు. రెండోది ఆహ్, ప్రతి ఒక్కరిలో ఆహ్, మంచిది ఉంటది, చెడు ఉంటది. చెడు పక్కన పెట్టేసి మంచినొకటే పట్టుకోవాలి. ప్రతికూల విషయాల్ని వదిలేసి మంచిదొకటే పట్టుకోవాలి. సో, మనకు ఎన్నో పరిస్థితులొస్తాయి. మరి ఈక్వాలిటీ అయితే మామూలు వ్యక్తి అయితే ఏది కనిపిస్తే అదే పట్టేసుకుంటాడు. చెడు కనిపిస్తే చెడు, మంచి కనిపిస్తే మంచి పట్టేసుకుంటాడు. లేదు ముందు మనకెంత చెడు కనిపించినా ఆ చెడుని పట్టేసుకుంటాము. ముందు చెడుని పట్టుకొని ఉంటాము. మరి కొంత కాలానికి మనకు ఆ ఎదుటి వ్యక్తిలో మంచి కనిపిస్తుంది. సో, ఇంకా చెప్పాలంటే ఈ క్వాలిటీ మనలో ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే ధ్యానంలో మన ఎనర్జీ బాగా పెరిగినప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఎదుటి పరిస్థితుల్లో, ఎదుటి వ్యక్తుల్లో చెడు చూడకుండా మంచే చూస్తాము.
మన ఎనర్జీ బాగా ఉంటే మనకు మంచిగా కనిపిస్తది. అబ్బా! వీళ్ళెంత మంచోళ్ళు, మంచి క్వాలిటీ కనిపిస్తారు. మనలో ఎనర్జీ తక్కువగా ఉంటే మనకు అది చెడునే కనిపిస్తది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, మేము పెట్రోల్ వేసుకునే చోట లేడీస్ పెట్రోల్ వేస్తూ ఉంటారు. నాకు మొదట్లో ఏం కనిపించేదంటే, ఆ పెట్రోల్ ఏసే ఆమె మేకప్ వేసుకునిందబ్బా! లిప్‌స్టిక్ ఏసుకునింది. ఎట్లా ఎట్లేసుకునింది చూడు లిప్‌స్టికు, మేకప్పు అని ఇదే గమనించేదాన్ని. ఆ ఎనర్జీ పెరిగినప్పుడు ఏం గమనించిందంటే, ఆమె రోజంతా ఎట్లా నిలబడుతుందబ్బా! నాకు కొంతసేపు నిలబడితేనే కాళ్ళు నొప్పేస్తాయి. రోజంతా ఎట్లా నిలబడుతుంది సూపర్ అబ్బా ఈమె. ఇప్పుడు నాకు ఆమెలోని మంచి క్వాలిటీనే కనిపిస్తాంది. ఎప్పుడు ఆమెను చూసినా ఎంత గ్రేట్ అబ్బా! రోజంతా నిలబడుతుంది. ఈమె ఎట్లా నిలబడతది? ఏం తింటది? ఎట్లా స్టామినా ఇది? ఏం కాళ్ళు నొప్పేవయ్యా ఈమెకి? ఇది కనిపిస్తోంది. అంటే ఇది ఎట్లొచ్చింది? నేచురల్‌గా మనలో ఎనర్జీ బాగా ఉంటే, మనం ఎదుటి వ్యక్తిలో మంచే చూస్తాము. ఇలాంటి వాళ్ళని చూసి ఉంటాం మనం డే టు డే లైఫ్‌లో. కొంతమంది ఎదుటి వ్యక్తిలో మంచే చూస్తారు. మనం నెగెటివ్ చెప్పినా, ఒకరి మూడో వ్యక్తి గురించి మనం నెగెటివ్ చెప్పినా, వాళ్ళు ఎదుటి వ్యక్తి గురించి పాజిటివ్‌నే చెప్తారు. సో, మనకు ఎదుటి వ్యక్తిలో నెగెటివ్ కనిపించినా, మనం పాజిటివ్ కోసం వెతకాలి. మామూలుగా వ్యక్తి అయితే. కానీ నేచురల్‌గా మన ఎనర్జీ బాగా ఉన్నప్పుడు, మనం మనలో ఆ క్వాలిటీ సహజంగా వచ్చేస్తుంది. సో, ఇంకా మూడో క్వాలిటీ మూడో పాయింట్ ఏమంటే, ఎదుటి వ్యక్తిలో మంచి గుణాలు కనిపిస్తే మనము పొగడాలి. మనం సహజంగా ఆహ్, నాకిందాకే ఒక మేడంలో అబ్బా! రోజంతా నిలబడుతుంది గ్రేట్ అని అనిపించింది. అలా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. కానీ పొగడం. అదే నేను ఆ మేడంకి ఒక మాట చెప్పాననుకో, "మేడం మీరు గ్రేట్ మేడం రోజంతా నిలబడతారు. ఎట్లా సాధ్యం మీకి?" అని పొగిడాననుకోండి, ఆమెకి బలమొస్తది. ఏనుగులంత భయమొస్తది. నేను ఇంకా ఎంతైనా నిలబడగలను. ఎంతైనా చేయగలను అని అనిపిస్తది. సో, మనం ఎదుటి వ్యక్తిలో మనకు మంచి కనిపిస్తే, మనం ఓపెన్ మైండ్‌గా పొగడాలి. ఇక్కడ ఏమవుతుంది మనం పొగడడం వల్ల మన మొహమాటాన్ని అధిగమిస్తాం. మన ఇగోని అధిగమిస్తాం. నేనెందుకు జెప్పాలా? అనే దాన్ని కూడా మనం అధిగమిస్తాం. ఎదుటి వ్యక్తికి ఎంకరేజ్ ఇస్తాం. సో, ఇక్కడ మరి మేడము ఆహ్, ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఆహ్, మనందరికీ ఆహ్, తెలిసి ఉంటే 'ఏకలవ్యుని' కథ. ఆహ్, ద్రోణాచార్యుడు ఆహ్, మరి తెలిసుంటే జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ద్రోణాచార్యుడొచ్చేసి మహాభారతంలో కౌరవులకు, పాండవులకు టీచర్. అర్జునుడికి ఒక విద్య నేర్పిస్తుంటారు. శబ్దభేరి అనుకుంటా పేరు. అంటే శబ్దం వచ్చిన చోట జాగ్రత్తగా విని బాణం అటువైపే వేయడం. అది ఏమవుతుంది ఆహ్, ఆ విద్య అర్జునుడికి ఎంత నేర్పిస్తున్నా వస్తూ ఉండదు. కానీ ఒకసారి అర్జునుడు అడవికి ఎళ్తే అక్కడ ఒక అబ్బాయి ఆహ్, ఆ విద్యని సహజంగా చేస్తూ ఉంటాడు. శబ్దం వచ్చిన చోట బాణం కరెక్ట్‌గా వేస్తూ ఉంటాడు. అది మీకెట్లొచ్చింది? మీకెవరు గురువు? అంటే ద్రోణాచార్యుడు అంటారు. అరె! మాకు కూడా గురువు ద్రోణాచార్యుడే. మిమ్మల్ని ఎప్పుడు మన ఆశ్రమంలో చూడలేదే. మీరు భలే చేస్తున్నారే అని నేచురల్ అంటే ఈవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్జునుడు ఏకలవ్యుడిని పొగుడుతాడు. కానీ ఆహ్, మన కథల్లో మరి అర్థం చేసుకున్న ప్రకారం వాళ్ళేం చెప్పారంటే, అర్జునుడు ఏకలవ్యుని చూసి ఆహ్, అసూయపడి ఆహ్, దుఃఖపడుతుంటే ద్రోణాచార్యుడు వెళ్లి ఏకలవ్యుడికి బొటనవేలు అడిగాడు అని మనం కథల్లో విన్నాం. కానీ ఇక్కడ ఆహ్, అర్జునుడు పొగుడుతాడు ఆ అబ్బాయిని. ఆహ్, ఏకలవ్యుడిని. సో, ద్రోణాచార్యుడి దగ్గరికెళ్లి చెప్తే, ద్రోణాచార్యుడు బొటనవేలు అడిగాడు. కానీ కారణం ఎందుకు అంటే, ఇప్పుడు గన్నుంటది. గన్ ఎవరి దగ్గర ఉండాలి? పోలీస్ దగ్గర ఉండాలి. సో, పోలీస్ వేరే వాళ్ళ దగ్గర గన్ ఉండకూడదు. సో, పోలీస్‌కు గన్ ఎలానో, ఆ విద్య అన్నది కొంతమంది అన్ని అందరికి కాదు, అవసరం ఉన్నోళ్ళకే ఉండాలి అని అందుకు విద్యని ఏకలవ్యుడికి అవసరం లేదు అని బొటనవేలు అడిగారు అని మేడం ఇక్కడ వివరణ చెప్పారు. అంటే ఇక్కడ మేడం ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారంటే, అర్జునుడు ఏకలవ్యుడిని లో ఉన్న ఆ క్వాలిటీని పొగిడాడు అని చెప్తూ. సో, 3 పాయింట్స్ అయినాయి. ఆ భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి.
మనకు మంచి చెడు కనిపించినప్పుడు చెడుని వదిలేసి మంచిగా పట్టుకోవాలి. ఎదుటి వ్యక్తులు మంచి కనిపించినప్పుడు పొగడాలి. నాలుగోది, మనకు ఎ ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. చిరాకు కలిగించే వ్యక్తులు, పరిస్థితులు ఉన్నప్పుడు. మన వ్యక్తుల్లో మనము వాళ్ళతో ఉన్న మంచి సీన్స్ గుర్తు చేసుకోవాలి. సపోజ్ భార్యాభర్తల్లో ఏ రిలేషన్ అయినా ఫస్ట్ చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్‌షిప్ కావచ్చు, అన్న-తమ్ముళ్ళ రిలేషన్ కావచ్చు, చిన్నప్పుడు రిలేషన్ కావచ్చు, ఆహ్, భార్యాభర్తలు కావచ్చు, అత్త-కోడలతో కావచ్చు, ఆడపడుచులతో కావచ్చు. ఫస్ట్ అంతా ఫ్రెండ్‌షిప్‌తో మంచిగా ఉంటుంది. రాను రాను, రాను రాను, రాను రాను అది కంప్లెయింట్స్ ఒస్తాయి. కంప్లెయింట్స్ గొడవలవుతాయి. సో, మనకక ఆ ఎదుటి వ్యక్తిలో చిరాకు పెట్టే పరిస్థితులు ఉంటే, మనము ముందు వాళ్ళు మనకు చేసిన మంచిని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆహ్, మేడం చెప్పిన ఎగ్జాంపుల్ ఏమంటే, కృష్ణుడుకి సత్యభామ సతాయిస్తూ ఉంటుంది. డామినేట్ చేస్తుంటది. అది కావాలా, ఇది కావాలా అని కష్టమైనవి కోరుతుంటది. ఆహ్, జెలసీ చూపిస్తూ ఉంటది. మరి ఒకరెళ్ళి అన్నారంట కృష్ణుడితో, "ఆ సత్యభామ భలే ఇబ్బంది పెడుతుంది గదా!" అంటే కృష్ణుడు అన్నారంట, "లేదు, ఆమెలో ఉన్న మంచిని గుర్తించి నా కోసం ఆమె తన పుట్టింటిని వదిలొచ్చింది. నాకు నరకాసుని చంపడంలో హెల్ప్ చేసింది." అంటే చెడు చెప్పినా, ఆ ఎదుటి వ్యక్తిలో గతంలో ఉన్న మంచిని చెప్పారనమాట. అలాగే మనం కూడా ఇప్పుడు మనకు ఎదుటి వ్యక్తిలో నెగెటివ్ కనిపించినా, మన అత్తల్లో, ఆడపడుచుల్లో, కానీ వాళ్ళలో గతంలో మంచి ఇచ్చింటారు కదా మనకి. మనకి ప్రేమ చూపిచ్చింటారు భర్తలో. ఆ మంచిని గుర్తు చేసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో ప్రస్తుతం మనకు చిరాకు కలిగించేవి ఉన్నా, గతంలో మనకు మంచిగా చూసుకున్నారు, గిఫ్ట్ ఇచ్చారు, ప్రేమ చూపించారు. అది మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, ఆహ్, మనము గతంలో ఉన్న మంచిని గుర్తు చేసుకొని, ప్రస్తుతంలో ఉన్న చేదు అనుభవాల్ని, చెడుని వదిలేస్తే అన్ని బంధాలు ఆటోమేటిక్‌గా బాగుంటాయి. అన్ని అనుభవాలు వాటికవే సర్దుకుంటాయి. సో, ఇది ఇంకొక 4 పాయింట్. ఆహ్, ఐదో పాయింటొచ్చేసి భావోద్వేగాల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం. సో, ఇది మనము దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చంటే, ఇప్పుడు స్టూడెంట్స్‌కి మనం పోయి ధ్యానము చెప్పడము, లేకపోతే మోటివేషన్ స్పీచ్, మీరిది సాధించాలి, మీరిది సాధించగలరు అని మనం స్టూడెంట్స్‌కి, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి మోటివేషన్ స్పీచ్ చెప్పామనుకోండి, అంటే అప్పుడు వాళ్ళలో ఎమోషన్స్ రైజ్ అవుతాయి. యెస్! నేను సాధించాలి. వాళ్ళ ఆహ్, నేను ఆహ్, నేను పెద్దగయ్యాక గొప్పగా సాధించాలి. లేదా నేను డాక్టర్ సీట్ ఖచ్చితంగా సాధించాలి. లేదా ఇంజినీరింగ్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, సీఏ చదవాలి. ఇవన్నీ పెద్ద పెద్దవి లక్ష్యాలు సాధించాలి అనే వాళ్ళలో ఎమోషన్స్, భావోద్వేగాలు రైజ్ చేశాము అంటే, వాళ్ళకు మంచి కోసం మనం భావోద్వేగాలు రైజ్ చేస్తున్నాం. అంటే భావోద్వేగాల్ని ఇక్కడ మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నాం. ఇతరుల మోటివేషన్ స్పీచ్ చెప్పడం వలన, ఇప్పుడు ధ్యానం క్లాసులు చెప్పడం వలన, ధ్యాన ప్రచారం వలన ఇక్కడేం చేస్తున్నాం, ఎదుటి వ్యక్తిని మనం మోటివేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళ భావోద్వేగాల్ని రైజ్ చేస్తున్నాం. మంచి భావోద్వేగాల్ని రైజ్ చేస్తున్నాం. సో, దానివల్ల వాళ్ళు స్ట్రాంగ్‌గా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. పట్టుదలతో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. భావోద్వేగాల్ని సరిగా ఉపయోగించుకుంటారు. సో, మన భావోద్వేగాల్ని గాని, ఇతరుల భావోద్వేగాల్ని గాని సరిగ్గా ఉపయోగించుకోవడం. సో, ఇక్కడ మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికెళ్ళి 5 ఊర్లు ఇవ్వమని అడుగుతారంట. దుర్యోధనుడు సరే ఏ ఊర్లు కావాలో చెప్పు అంటే, ఒక 5 ఊర్ల పేర్లు కృష్ణుడు చెప్తారంట. కానీ ఆ 5 ఊర్లు దుర్యోధనుడు ఆల్రెడీ వేరే వాళ్ళకిచ్చిన ఊర్లంట. అది చూసి శకుని, ఇది మీరు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చినవి రాజా అంటే, అప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చినవి అడుగుతున్నారు అని అని కోప్పడితే, అయితే నువ్వు ఇవ్వకపోతే పాండవులు నీతో యుద్ధం చేస్తారు చూడు, నీ తల నరికేస్తారు చూడు అని కృష్ణుడు దుర్యోధనుడిలో ఎమోషన్స్ ని పెంచుతాడు.
దురదృష్టంలో కోపాన్ని తెప్పిస్తాడు. ఎందుకంటే అక్కడ ఫైటింగ్ జరగాలి. మహాభారత యుద్ధం జరిగే తీరాలి. అప్పుడు దుర్యోధనుడు, కౌరవులు చనిపోతారు. అది జరగాలంటే ఇక్కడ ఎమోషన్స్ ని ఉపయోగించుకోవాలి. సో సో ఎందుకు ఉపయోగించుకుంటున్నాడు? ఒక మంచి జరగడం కోసం, చెడు కోసం కాదు, మంచి జరగడం కోసం ఎదుటి వ్యక్తి భావోద్వేగాల్ని ఉపయోగించుకోవడము కరెక్ట్. అలాగే ధ్యాన ప్రచారం ఉంది. ఇప్పుడు మంచి మాస్టర్ క్లాస్ విన్నప్పుడు వాళ్ళు ధ్యాన ప్రచారం చేయాలని మోటివేషన్ చేస్తారు. మనకి చెయ్యాలి. పత్రి సార్ వీడియోస్ చూసినప్పుడు, ఆనంద్ సార్ క్లాస్ విన్నప్పుడు నాకు చెయ్యాలి అనేది ఒక మనం ఎమోషన్ రైజ్ అవుతుంది. చెయ్యాలి, చేసి తీరాలి అని. ఇది ఏం జరుగుతోంది? వాళ్ళు మన ఎమోషన్స్ ని మంచి చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఇది కరెక్ట్. సో మనల్ని ఇంకొకరు మన ఎమోషన్స్ ని రైజ్ చేస్తారు. మనం ఇంకొకరి ఎమోషన్స్ ని మంచి జరగడం కోసం మనం రేస్ చేయాలి. సో భావోద్వేగాల్ని సరిగా ఉపయోగించుకోవడం. అలాగే ఆ ఇతరులు ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్ గా లేనప్పుడు, భావోద్వేగాల్లో ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉండాలి. కృష్ణుడు ఏం చేశాడు? దుర్యోధనుడికి కోపం వచ్చింది. కృష్ణుడు సైలెంట్ గా వచ్చేసాడు. 5 ఊర్లు పో అని అంటే కృష్ణుడు సైలెంట్ గా వచ్చేసాడు. సో అలాగే ఆ ఇప్పుడు బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది. ఒకరు కోపడ్డారని ఇంకొకరు కోపడితే ఆ మాటలు మాటలు వెళ్ళిపోతాయి. అదే ఒక కోపంలో ఉన్నప్పుడు ఇంకొకరు సారీ అని చెప్పేసి సైలెంట్ గా వచ్చేస్తే ఆ టాపిక్ అక్కడ ఎండ్ అవుతుంది. సో అలాగే మేడము వారి కృష్ణుడిది ఇంకొక అనుభవం కూడా చెప్పారు. ఆ కృష్ణుడు, సత్యజిత్తుడు, శమంతకం అనేది. సో మనం మన డే టు డే లైఫ్ లో చూసుకుంటే మనం సహజంగా ఏం చేస్తాము? ఎదుటి వ్యక్తికి కోపం వచ్చాడు, ఇంబ్యాలెన్స్ లో ఉన్నాడు, మనం కూడా రేజ్ అయిపోతాం. వాళ్ళు అన్నారని మనం అంటాం. అది ఏ బంధమైనా కావచ్చు. ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, పక్క ఇంటి వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, పని చేసే చోట కావచ్చు. ఒకరు ఇంబ్యాలెన్స్ అయ్యారని మనం ఇంబ్యాలెన్స్ అయిపోతాం. అలా కాకుండా ఒకరు ఇంబ్యాలెన్స్ లో ఉంటే మనం సైలెంట్ గా ఉండాలి. మనం అక్కడి నుంచి పక్కకు వచ్చేయాలి. కానీ ఇది చాలా కష్టం. ధ్యానం లేకపోతే, మనలో జ్ఞానం లేకపోతే కొంతమంది మొహమాటానికి సైలెంట్ గా ఉంటారు. కొంతమంది ఆ, సహజంగా చెప్పడానికి వాళ్ళకి రాదు. ఎవరన్నా అంటే ఇంకా లోపల ఏడుస్తూ వెళ్ళిపోతారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా కాదు, మనం రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. ఒకరు అన్నప్పుడు అది మనస్సులో పెట్టుకుని మనం అదే తలుచుకుంటూ తలుచుకుంటూ ఫీల్ అయితే సైలెంట్ గా ఉన్నట్టు లెక్క కాదు. మనం లోపల కుమిలిపోతున్నాం, రగిలిపోతున్నాం. ఇంకా అక్కడ మనం సైలెంట్ ఉండి పక్కకు వచ్చింది కరెక్ట్ చేసినట్టు కాదు. ఎదుటి వ్యక్తి యొక్క డిస్టర్బ్ అయిన భావోద్వేగాలు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. నేనేం అనలేదు, వాళ్ళు అన్ని మాటలు అన్నా నేనేం అనలేదు అని అనుకుని, కానీ లోపల కుమిలిపోతున్నాం కదా, లోపల డిస్టర్బ్ అయిపోతున్నాం కదా. ఆ డిస్టర్బ్ అయిన తర్వాత మన శరీర అవయవాలపై పడుతుంది. సో కొంతమంది ఆ జ్ఞానం లేకపోయినా ఎదురు చెప్పే స్వభావం ఉండదు, గొడవ పెట్టుకునే స్వభావం ఉండదు, కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు. లోపల కూడా కుమిలిపోకూడదు. మరి అది ఎట్లా వస్తుందంటే మన శక్తి బాగున్నప్పుడే, ధ్యానం చేసినప్పుడే మనలో శక్తి బాగా ఉంటుంది. మనం అప్పుడు ఎదుటి వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయినా మనం సైలెంట్ గా సింపుల్ గా సైలెంట్ గా ఉంటాం, ఏం పట్టించుకోం. వాళ్ళ ఎమోషన్స్ మనకేం అంటవు, ఓకే ఉంటాం, ఏం రిప్లై ఇవ్వం. ఆ ఎదుటి వ్యక్తి కూల్ అయిపోతాడు, మనకు సారీ చెప్తాం.
సో, కూల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు మనకు సారీ చెప్తారు. మనం తొందరపడి అక్కడ మనం ఆవేశపడి మనం పోయి 2 చెడు మాటలు చెప్పి, వాళ్ళు మరింత చెడు చెప్పి అనవసరంగా రిలేషన్‌ని మనం చెడుపు చేసుకుంటున్నాం. సో, మన శక్తి బాగా ఉంటే ఎదుటి వ్యక్తి ఇంబాలెన్స్‌గా ఉన్నా 2, 3 మాటలన్నా మనం రియాక్ట్ అవ్వము. లైట్‌గా తీసుకుంటాము. నోరు తెరవము. బయట కూడా రియాక్ట్ అవ్వము. లోపల కూడా రియాక్ట్ అవ్వము. పట్టించుకోము. సో, ఇది ఆరో పాయింట్. ఇప్పటివరకు 6 పాయింట్లయినాయి. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటి వ్యక్తిలో మంచి, చెడు కనిపించినప్పుడు మంచినొకటే పట్టుకోవాలి. మంచి కనిపించినప్పుడు పొగడాలి. ఇది మూడవది. నాలుగవది చిరాకు కల్పించే వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళలో గతంలో వాళ్ళు మనకిచ్చిన మంచిని గుర్తు చేసుకోవాలి. ఐదవది ఇతరుల్లో ఇతరుల యొక్క భావోద్వేగాల్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఆరవది ఆహ్, ఇతరుల భావోద్వేగాలు సరిగ్గా లేనప్పుడు, ఇంబాలెన్స్‌గా ఉన్నప్పుడు మనం సైలెంట్‌గా ఉండాలి లేదా పక్కకొచ్చేయాలి. ఇది ఇష్టమున్న వ్యక్తితో మనం సహజంగా చేస్తాం. ఆ వ్యక్తితో ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు ఇష్టమున్న వ్యక్తితో వాళ్ళు ఇంబాలెన్స్‌గా ఉన్నా మనం సైలెంట్‌గా ఉంటాం. అదే ఇష్టం లేని వ్యక్తి అయితే వాళ్ళు ఇంబాలెన్స్ అయితే మనం రెట్టింపు ఇంబాలెన్స్ మనం రెట్టింపుగా రేకించేంత ఆహ్, పరిస్థితినంతా బాగా డిస్టర్బ్ చేసేసుకుంటాము. పాడు చేసేసుకుంటాము. సో, మరి ఏడవది ఇంకొక 3 ఉన్నాయి. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఈ హెచ్చుతగ్గులు, భావోద్వేగాలు అన్నవి మన ఆరాలోకి రావు. ఇప్పుడు చిన్న పిల్లలే చూడండి. ఒక 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో టెన్షన్‌లో తిట్టారు. తిడితే ఆ పిల్లాడు ఏం పెద్ద పట్టించుకోడు. కొడితే ఏడుస్తాడు. కానీ తిడితే ఆహ్, ఏం పట్టించుకోడు. ఊరికే చూస్తాడు. మళ్ళీ ఆడుకోవడానికెళ్ళిపోతాడు. అంటే ఇక్కడెందుకు ఆ పిల్లాడు హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఆహ్, డి ఎమోషన్స్ బ ఆ పిల్లాడికి అంటలేదు. ఆ పిల్లాడి ఆరాలో వెళ్ళలేదు. అందుకే జీసస్ అంటారు ఆహ్, మనం చిన్న పిల్లాడిలాగా అవ్వాలి. అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మనం ఆనందంగా ఉంటే, చిన్న పిల్లల్లాగా ఆనందంగా ఉంటే, ఈ హెచ్చుతగ్గులమైన భావోద్వేగాలు మనలోకి రావు. సో, మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే, మనం ధ్యానం చేయాలి. మన శక్తిని పెంచుకోవాలి. ఎనిమిదో పాయింట్. ఎవరైతే మనల్లో ఈ భావోద్వేగాల్ని హెచ్చుతగ్గులు చేస్తారో, వాళ్ళని శిక్షకులుగా, గురువులుగా, టీచర్లుగా చూడాలి. మనం సహజంగా మనలో ఆహ్, మనల్ని ఒకరు తిట్టారనుకోండి, మనలో భావోద్వేగాలు పెరిగినాయి. మనం ఏం చేస్తాం ఇంక వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతాం. వాళ్ళ మీద చెడు అభిప్రాయం పెట్టుకుంటాం. వాళ్ళపై తిట్టుకుంటాం. వాళ్ళకి అనిపించేలోపు మన మొఖం చేదు అయిపోతుంది. అదంతా గుర్తొచ్చేస్తుంది. అలా కాకుండా ఎవరైతే మనల్ని తిట్టారో, అవమానించారో, లేకపోతే మన భావోద్వేగాల్ని రైజ్ చేస్తూ ఒక మాట అన్నారు. ఒక ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు అబ్బా! మనం ఏమనుకోవాలి, థాంక్ యూ అనుకోవాలి. మనకు ఆహ్, వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇట్లా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం. ఒక అవకాశం వచ్చింది. మనం సరిగ్గా హ్యాండిల్ చేసుకోవడానికి, మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. పొగిడితే మనం ఎట్లా ఆనందంగా తీసుకుంటాం. తిడితే, కష్టాలు పెడితే, అవమానిస్తే ఒక వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉండాలనేది నేర్పిస్తున్నారు. కష్ట పరిస్థితిలో కూడా, నెగెటివ్ పరిస్థితిలో కూడా మనం ఎట్లా ఉండాలి అని మనకు వాళ్ళు నేర్పిస్తున్నారు. దీన్ని మనం
సో వాళ్ళని మనం టీచర్లుగా గుర్తించాలి. సంతోషపడాలి. అరే! నాకొక ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్ వస్తే నేను ఎట్లా చేస్తాను? నేను మరి ఛాలెంజ్ పాస్ అవ్వాలా? ఈ టెస్ట్ పాస్ అవ్వాలా? మనం సంతోషపడాలి. మనకు ఆపోజిట్ పరిస్థితులు వచ్చినప్పుడు, నెగెటివ్ పరిస్థితులు వచ్చినప్పుడు, మనం అప్పుడే కదా నిలబడగలం. అప్పుడే కదా మన విలువేంటో మనకు తెలుస్తుంది. అప్పుడే కదా వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. సో, నెగెటివ్ పరిస్థితులకి మనము అట్లా టెన్షన్ పడకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ క్వాలిటీ కూడా ఎట్లొస్తుంది అంటే, ఆటోమేటిక్‌గా మన ఎనర్జీ బాగా ఉంటే, మనం అట్లా ప్రతికూల పరిస్థితిని కూడా ఒకరొక మాట అన్నా కూడా, అబ్బా! థాంక్ యూ. నాకు మరి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసుకోవడానికి అని మనకొక ఆనందం కలుగుతది. సో, ఆ స్థితి రావాలంటే మనలో ఎనర్జీ బాగా ఉండాలి. మరి చిట్ట చివరిది లాస్ట్‌ది ఏమంటే, ఇతరుల ఎమోషన్స్‌ని మిస్‌యూజ్ చేసుకోకూడదు. మిస్‌యూజ్ చేయకూడదు. మహాభారతంలో శకుని పాత్ర ఉంది. అతనేం చేశాడు? కౌరవుల ఎమోషన్స్‌ని మిస్‌యూజ్ చేసుకున్నాడు. అంటే తప్పుగా ఉపయోగించి అక్కడ యుద్ధానికి దారి తీశాడు. అవమానం చేయించడము ఇవన్నీ చేశాడు. ఇతరుల ఎమోషన్స్‌ని సరి చెడుగా ఉపయోగించాడు. మన డే టు డే లైఫ్‌లో మనం చూస్తూ ఉంటాము. ఈ రాజకీయాల్లో కానీ, ఈ తీవ్రవాదీలు కానీ, నక్సల్ సో, ఈ ఈ తీవ్రవాదులు ఏంటంటే ఎమోషన్స్‌ని చెడుగా ఉపయోగించుకుంటున్నారు. ఆ దేశాభిమానం అనే ఎమోషన్ ఉంటది. నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వు వాళ్ళని చంపాల్సిందే. వాళ్ళపై బాంబులేయాల్సిందే. ఆ దేశాభిమానం అనే ఎమోషన్‌ని చెడుగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళని అట్లే మోటివేట్ చేస్తారు. నువ్వు దేశాన్ని ప్రేమిస్తూ ఉంటే నువ్వు వాళ్ళపై బాంబులేయాల్సిందే. జిహాద్ అని అట్లా ప్రేరేపిస్తున్నారు. సో, ఎమోషన్స్‌ని చెడుకి ఉపయోగించుకోవడం. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌ని వీక్ పాయింట్‌ని ఆహ్, చెడుగా ఉపయోగించుకోవడం. ఇప్పుడు మన ఫ్యామిలీ లైఫ్‌ని చూడండి. అత్త ఉంటది. అత్తకి కోడలంటే పడదు. కొడుకు ఎమోషన్స్‌ని ఉపయోగించుకుంటారు. "రేయ్! నీ పెళ్ళాం ఇట్లనిందిరా, అట్లనిందిరా" అని. ఆ కొడుకెళ్ళి పెళ్ళాన్ని కొడతాడు. ఇక్కడేమైంది? అత్త కొడుకు ఎమోషన్స్‌ని చెడుకు ఉపయోగించుకుంది. కోడల్ని హింస పెట్టడానికి ఉపయోగించింది. అంటే దానివల్ల ఏమవుతది? అంతకంత అనుభవిస్తారు. వాళ్ళు తిరిగి ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలైనా అంతకంత అనుభవిస్తారు. సో, ఇతరుల ఎమోషన్స్‌ని చెడుకి మనం ఉపయోగించకూడదు. ఎమోషన్స్‌ని మంచి కోసం ఉపయోగించాలి. కానీ హాని చేయడానికి ఉపయోగించకూడదు. ఇది 9 పాయింట్లు. సో, ఇవన్నీ మనకు బాగా ఉపయోగపడతాయి. మనం ఇది రాసుకుని, ఇది రికార్డ్ చేయబడింది. మళ్ళీ విని కావాలంటే రాసుకోండి. మన డే టు డే లైఫ్‌లో మనకు చక్కగా ఉపయోగపడతాయి. మరి ఇంత మంచి జ్ఞానం మనకు అందుబాటులోకి తెచ్చిన వంశీ సార్‌కు, ఆ లక్ష్మి మేడంకు ఎంతో, ఎంతో, ఎంతో థాంక్ యూ.